హాయ్ గైస్, వెల్కమ్ టు వాండవర్ అండ్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఇప్పుడు యూఎస్లో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది. క్లైమేట్ కొంచెం వార్మ్ అవుతుంది, సో పర్ఫెక్ట్ టైం హైక్ చేయడానికి. ఈ వీడియోలో మనం ఓల్డ్ కోవ్ ల్యాండింగ్ ట్రైల్ని ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ ట్రైల్ శాంటాక్రూజ్ కాలిఫోర్నియాలో ఉంటుంది. అండ్ ఇది కేవలం ట్రైల్ కాదు, ఒక అద్భుతమైన జర్నీ. సముద్రపు గాలి, ప్రకృతి అందాలు అండ్ వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్స్ అన్నీ మీకు చూపిస్తాము. సో వీడియో చివరి దాకా చూడండి. ఈ ట్రైల్ ఎంత మ్యాజికల్గా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చాలా ట్రైల్స్ ఉన్నాయి, కానీ మనం వెళ్ళబోయేది ఓల్డ్ కోవ్ ల్యాండింగ్ ట్రైల్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం సీ క్లిఫ్స్ పక్కన నడుస్తూ వెళ్తాం. ఒకవైపు స్టన్నింగ్ బ్లూ ఓషన్ వేవ్స్, ఇంకోవైపు లష్ గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ట్రీస్ ఉంటాయి. ఇది మొత్తం 2.4 మైల్ లూప్ అండ్ టోటలీ బిగినర్ ఫ్రెండ్లీ. సో పదండి స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ బీచ్ ఓవర్లుక్ స్పాట్కి వచ్చేసాం. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా టోటల్గా 4 అవుట్లుక్ స్పాట్స్ ఉన్నాయి ఈ ట్రైల్లో. ప్రతి ఒక్కటి ముందు స్పాట్ కంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫుల్ ట్రైల్ కోసం కంప్లీట్ వీడియో చూడండి. ఒక పక్క ఇలా పచ్చని నేచర్, ఇంకో పక్క నీలి సముద్రం. ఈ కాంబినేషన్ అసలు కాలిఫోర్నియాలో కూడా రేర్. మాకైతే ఇది ప్యూర్ ఆహా మూమెంట్. వీడియో చూస్తున్న మీరు కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాం. పక్షుల్ని చూసారా? పర్ఫెక్ట్ వీ షేప్లో ఎందుకు ఎగురుతున్నాయో తెలుసా? మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి, మీ నాలెడ్జ్ని షేర్ చేయండి. పక్షులు అలా ఎగురుకుంటూ అదిగో వాటి డెన్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. కొన్ని చేపలు పట్టుకుంటున్నాయి, కొన్ని పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నాయి. సీ వ్యూతో కూల్ బ్రీజ్లో వీటి లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంది కదా. వావ్, ఈ సీలెన్స్ చూడండి, హాయిగా పొట్ట ఆకాశం వైపు పెట్టి నిద్రపోతున్నాయి. ఈ యానిమల్స్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, మనకి ఈ డబ్బు, గోల్స్, స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ లేకపోతే నేను కూడా ఇలాంటి బీచ్ పక్కన చిన్న ఇల్లు కట్టుకుని, తల మీద టోపీ పెట్టుకుని, టైంకి తిని హాయిగా నిద్రపోవచ్చేమో అని. కొన్నిసార్లు సింపుల్ లైఫ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ లైఫ్ కదా. హే, ఆ సీ లైన్ అండ్ దాని బేబీ ఆ వేవ్ ఫోర్స్కి పక్కన ఉన్న రాక్ ఎక్కడానికి చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నారు. పాపం వర్కౌట్ అవ్వట్లేదు. ఫోర్ సీ లైన్. ఆ సీ లైన్ తన బేబీని బీచ్ ఒడ్డు నుండి సీ లోపలికి తీసుకెళ్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ సీన్. ఫ్రెండ్స్, ఇది మన ట్రైల్లో లాస్ట్ ఓవర్లుక్ పాయింట్. ప్రీవియస్ ఓవర్లుక్స్ కంటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ బీచ్ యాక్సెస్ కూడా ఉంది. ఇంతకుముందు ఓవర్లుక్స్ దగ్గర ఉన్న బీచెస్ అన్నీ అన్టచ్డ్ బీచెస్, అంటే మనిషి అడుగు పెట్టని బీచెస్, ఓన్లీ ఫర్ యానిమల్స్ కోసం. బట్ ఇక్కడ మీరు దిగి సముద్రం దగ్గరికి వెళ్ళగలరు. కంట్రీ సైడ్ విలేజ్ వైబ్ ఉంది. వావ్, వాట్ ఏ ప్లేస్ టు లివ్ కదా. బీచ్ పక్కనే ఇల్లు, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ లేని ఎయిర్. ఎంత లక్కీయో. కాలిఫోర్నియా డ్రీమ్స్ అంటారు, ఇదేనేమో మరి. డ్రీమ్ ప్లేస్ టు లివ్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.
క్యూట్ ట్రీ హౌస్ చూడండి, చాలా బుజ్జిగా ఎంత బాగుందో కదా. ఇది అబాండన్ చేసిన రైల్వే ట్రాక్ అనుకుంటా. ఇటు సైడ్ వెళ్తే ఇంకో ట్రైల్ వస్తుంది, బట్ మనం ఇప్పుడు దానికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేద్దాం. అయిపోయిందండి ఈ ట్రైల్. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ బే ఏరియాలో ఉన్న అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. నేను చెప్పానని కాదు, మీరే వచ్చి మీరే డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక అద్భుతమైన జర్నీ, పీస్ఫుల్ మూమెంట్స్ అండ్ మీరు మర్చిపోలేని మెమరీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఒపీనియన్ని కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి. వచ్చే వీక్ మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైఫ్లో ఎక్స్ప్లోరింగ్ ఆపకండి. మీ వాండర్ విత్ A&Nతో. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్.